రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు, అలాగే ఎల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇక బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైజాగ్ నుంచి, గొట్టిపాటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, సడన్గా మిమ్మల్ని గల్లా చేయదేమో అనుకున్నాను నేను. సడన్గా నేను మా వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారా నాకు అని కదా. అఫ్కోర్స్ మొక్కేదో రైట్. రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, విజయవాడ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ సడన్గా ప్రకటించిన బహిరంగ సభ ఇవాళ తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు జరగబోతోంది. ఈ బహిరంగ సభ హడావుడిగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. చెప్పడానికి ప్రత్యేక హోదా పైన ఘాటుగా స్పందించబోతున్నారు పవర్ స్టార్ అనేది ఆయన అభిమానులు, ఆ 4-5 అంతరంగికులు, జనసేన పార్టీకి సంబంధించిన ఆయన సలహాదారులు చెప్పడం మినహా అధికారికంగా ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నకు మాత్రం చెప్పడానికి ఎవరూ లేరు వారి తరపున మాకు మీడియాకి. ఈ నేపథ్యంలో ఇందులో 2 అంశాలు కీలకంగా తేలాల్సి ఉంది. సడన్గా ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ పార్టీకి సంబంధించిన తొలి బహిరంగ సభ, అది కూడా పార్టీ విధి విధానాలను కానీ దిశానిర్దేశం కానీ చేయడానికి అయితే చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జన సమీకరణకు సంబంధించి కానీ, మీడియా కవరేజ్కి సంబంధించి కానీ, ఇతరత లైవ్ ఏర్పాట్లకు కానీ, వీటన్నిటికి సంబంధించి చాలా ఇది ఉంటుంది. అలా ఏమి లేకుండా వెళ్ళి ఏదో పని మీద ఎవరో అభిమాని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే బహిరంగ సభ నిర్ణయం తీసుకోవడం అనేది ఒకటి సస్పెన్స్ థ్రిల్లర్ అయితే. ఎందుకు తీసుకున్నారు, ఏం చెప్పడానికి తీసుకున్నారు అనే దాని మీద ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు అని చెప్తున్నప్పటికీ అదేనా కారణం, ఇంకేదైనా ఉందా? మాట్లాడితే తప్ప తెలియకపోయినా ఆ ఉత్సుకత అభిమానుల్లో కానీ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ చాలా కీలకంగా కనబడుతుంది. అదే సమయంలో తెలంగాణ విషయంలో కూడా నేను మాట్లాడతానంటూ ఎప్పుడూ చెప్పే పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో తెలంగాణ అంశాలు కూడా ప్రస్తావిస్తారా? తన రాజకీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఎక్కడెక్కడ పనిచేస్తుందనేది చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. మీ సన్నిహితులు ఎవరైనా చెప్పారా ఈ సడన్ డెసిషన్ ఇంకా కారణాలు ఏంటో? ఇది సడన్ డెసిషన్ కాదు, డిలేడ్ డెసిషన్ అని నా ఉద్దేశం అండి. డిలేడ్ అనేది సరే, మొన్నటి వరకు మనం అంతా కూడా ఈయన ఎక్కడ పోయాడు అని అన్నాం కదా. అవును. అయిన తర్వాత ఆయన ఒక ప్రశాంతమైన టైం దొరికింది, వెళ్ళాడు, అభిమానిని కలిసి ఆ చనిపోయిన అతని కుటుంబాన్ని పరామర్శించి అక్కడ తిరుపతిలోకి వెళ్ళిన తర్వాత ఏమో ఆయనకి మరి దేవుడు ఏమైనా చెప్పాడో నాకు తెలియదు. బట్ ఒకటైతే మాత్రం ఏమంటే దెర్ ఇస్ బిగ్ గ్యాప్, బిగ్ వాయిడ్ ఇన్ ద స్టేట్. ఎందుకంటే అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ లేదు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా ప్రశ్నిస్తే అసలు నీ గతం ఏంటి, నీ ఇదేంటి, అసలు ఇష్యూ పక్కన పెట్టి, ఇప్పుడు టీడీపీ ఏం నేర్చుకుందంటే ఇష్యూని పక్కన పెట్టి ఇండివిజువల్ అటాక్ చేయడం నేర్చుకుంది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి ఇప్పుడు జగన్ అడుగుతున్న ప్రశ్నలు, మీరు అడుగుతున్న ప్రశ్నలు, నేను అడుగుతున్న ప్రశ్నలు ప్రతిపక్షం అడగలేకపోతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితే బాగుంటుందని ప్రతి సామాన్య మానవుడు కోరుకుంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఏదో ఆశించి తెలుగుదేశం వస్తే మనకి జాబ్ వస్తుంది, తెలుగుదేశం వస్తే మనకి నిరుద్యోగ భృతి వస్తుంది, తెలుగుదేశం వస్తే మన పెన్షన్లు అన్ని పోతాయి అనుకుని వచ్చారు. నెక్స్ట్ ఒక బీజేపీ సపోర్ట్ చేస్తే మనకి పోలవరం వచ్చేస్తుంది, వెంటనే ఆంధ్ర అంతా అభివృద్ధి చెందిపోతుంది, ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అనుకున్నారు. ఏమీ రాలేదు. ఈయన మాట్లాడడం లేదు. అసలు జగన్ మాట్లాడితే ఇప్పుడు వినడం లేదు, వేరే వాళ్ళు మాట్లాడడానికి రావడం లేదు అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇలా ఓపెన్ గా బహిరంగ మీటింగ్ పెట్టి వస్తానడం లేట్ అయినా, ఐ థింక్ ఇది తొందర అనుకోవడం లేదు నేను, లేట్ అయినా ఇట్ ఇస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అయినా అనిపిస్తుంది. ఇక్కడ లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు అనే మనం సంతృప్తి పడినా కూడా ఒక పార్టీకి సంబంధించిన కీలకమైన తొలి సభ, పైగా కార్యకర్తలకి దానికి ఒక నిర్మాణం అంటూ లేదు. ఒక మాట చెప్పాలంటే సినిమా ద్వారా వచ్చిన అభిమానులే కార్యకర్తలుగా ముందుకెళ్తున్న వ్యవహారం, అంతకుమించి మండలాధ్యక్షులు, జిల్లాధ్యక్షులు ఇలాంటివి ఏం లేవు. సో ఈ పరిస్థితుల్లో ఒక సభని, సమావేశం కూడా కాదండి ఇది, సభ, బహిరంగ సభ అని చెప్తున్నారు. ఒక సభను ఏర్పాటు చేసేటప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక వారం 10 రోజులు దానికి సంబంధించిన ఏర్పాట్లు, కవరేజ్ ఏర్పాట్లు, ఎక్కడెక్కడ. ఇప్పుడు తిరుపతిలో సభ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి, ఆ మాటకు వస్తే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా జనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆ రకమైన ఇదైతే. ఒక అభిమాని చనిపోతే పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ సాయంత్రం దేవుణ్ణి దర్శనం చేసుకొని తెల్లారేసరికల్లా నిర్ణయం ప్రకటించి 24 గంటల్లో సభ అన్నారంటే అక్కడేమైనా డెవలప్మెంట్స్ వచ్చాయా, ఆ పరామర్శకు వెళ్ళినప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చాయా అనేది
సంథింగ్ ఫిషీగా ఉంది. అంటే అది క్లారిఫై చేయడానికి ఆయన సభ అందరికి ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు, అందరికీ కలిపి ఒకసారే చెప్తానని పెట్టున్నారు. ఏంటి సభ ఎందుకు పెట్టాను చెప్తారా? సభ పెట్టి ఆ సభ ఎందుకు పెట్టాను అంతే, సభ పెట్టి సభ ఎందుకు అంటే నా మనోగతాన్ని చెప్తానా నేను చెప్పారని విన్నాను నేను. అంటే ఆయన మనోగతం ఏమన్నది మనకు తెలుస్తుంది. అందుకే అందరూ ఆ తిక్క లెక్క అనే పదాలు వాడుతున్నారు నిన్నటి నుంచి. అవును, అది కూడా తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు తిక్క కాబట్టి వాళ్ళని ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. అది కూడా మనకి ఎలాగుంటుందంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు ముద్రగడ ఎవరిని కలుపుకుపోవడం అని. కానీ ఆయన ఒక పిలిపిస్తే ఒక 15 లక్షల మంది అక్కడికి వచ్చారు. అది సెంటిమెంట్. ప్రజలు కూడా అలాగుంటారంటే ఎవరిని లెక్క చేయడానికి అతను కూడా వెళ్తుంటారు ప్రజలు. అది నేను అనుకుంటాను అది ముద్రగడ గారి గొప్పతనం కాదనుకుంటా, దాని వెనుకున్న కాజ్ గొప్పతనం అనుకుంటా. అంతే. ఇప్పుడు ఈయన ఏమైనా మంచి కాజు పట్టుకొచ్చారు అనుకోండి, మీరు నేను సాయంత్రం కూర్చుంటే వీల్ ఆల్ బి హ్యాపీ, అట్లీస్ట్ కరెక్ట్ గా నిలబడ్డాడే క్వశ్చన్ చేశాడని. అంతేనా? అడగలేదనుకోండి మీరు నేను ఇద్దరం తిడతాం సాయంత్రం. రైట్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. మీ మిత్రపక్షం మీ బెంచ్ మేటు మీ డయాస్ మేటు ఆయన మరి ఇవాళ ప్రశ్నిస్తాడా లేకపోతే మీ తరపున ప్రజలను జోకొట్టే ప్రయత్నం చేస్తాడా అని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతూ ఉన్నాయి. రోజు పోలవరం మీద, ప్రత్యేక హోదా మీద, ఇంకా ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద, ఇచ్చిన హామీల మీద. సో ఈ పరిస్థితుల్లో ఎవరో ఒక మాట చెప్పే ఒక ఇది కావాలి. ఎందుకంటే రాజధాని భూముల సేకరణకు సంబంధించి కూడా అక్కడ సరే అందరూ కాకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక కొంతమంది రైతులు కాస్త ఆందోళన బాట పట్టినప్పుడు ఈయనేళ్ళు జోకొట్టి వచ్చాడు. రెండో ఆలోచన లేదు అందులో. అలాగే బందర్ పోర్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈయనేళ్ళు జోకొట్టి వచ్చాడు మీ తరపున వెళ్ళి. సో ఇప్పుడు కూడా ఈ జోకొట్టే కార్యక్రమం, ప్రశ్నించే కార్యక్రమం అనేది అర్థం కావట్లా. ఇది మీరు బీజేపీ కలిసి ప్రయోగించిన అస్త్రమా, లేక తనంతట తానుగా ఇక యుద్ధం ఒకసారి ఏదో అన్నారు నిన్న కూడా వాళ్ళ అభిమానం ఒక ఆయన చెప్పారు కార్యకర్త, యుద్ధానికి సిద్ధం ఎప్పుడైనా సందర్భం వస్తే అని. సో ఆ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటాడా? వెంకటకృష్ణ గారు దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించి ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఆలోచనల మేరకు ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇందా మీరు చెప్పినట్టుగా రాజధాని ప్రాంతమో లేదా పోర్టు ప్రాంతమో మేము పంపించడం ఏం జరగలేదండి. అది రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా సరే రాష్ట్రం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ సమయంలో రాజకీయాలు చేయకూడదనే కోరుకుంటారు. ఇప్పుడు కాబట్టి ఆయన ఆ విధంగానే ఆయనకు ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు దృష్ట్యా వ్యవహరించినటువంటి శైలి, అంతేగాని ఇదేదో మేము ఎవరిని పంపించలేదండి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీకి ప్రత్యేకమైనటువంటి విధానాలు లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలో ఉంటాయి. ఈ సంబంధించి వారు సభ పెట్టినటువంటి ఎజెండా అధికారికంగా బయటికి రాకుండా ఒక మిత్రపక్షంగా ఉండి కూడా నేను దాని మీద అది ఎందుకు పెట్టారు ఎలా అనేది విశ్లేషించడం అనేది మరి మర్యాద కాదనేది నా యొక్క భావన సార్. రైట్. విజయబాబు గారు మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏమిటంటే ఈ దేశంలో, రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో యువత వివేకానంద ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక సామాజిక స్పృహతో, ఒక జాతీయ స్పృహతో చైతన్యవంతం కానంత వరకు సినిమా జనాల ఆకర్షణలో పడి కొట్టుకుపోతారు. అలాగే కులాల ప్రాతిపదికగా, మతాల ప్రాతిపదికగా చీలిపోవటం, యూనివర్సిటీల నుంచి కూడా అదే స్థాయిలో చీలిపోయి వెర్రి ఆవేశాలు, సంకుచిత భావనలు ఇవన్నీ ఉన్నంతవరకు ఏంటంటే తిక్కను లెక్కే కాదండి, లక్కు కూడా ఉంది. అది దురదృష్టం ఏంటంటే అంటే ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఒక వెర్రి ఆకర్షణ, మన కులపోడు లేకపోతే మన వీరాభిమాని, వాళ్ళు ఏం చేసినా ఎలాంటి తప్పులు చేసినా కూడా వెర్రిగా ఎగబట్టడం. తర్వాత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటిని ఆహా ఊహో అని చెప్పిన ఏదో రాబోయే స్పెక్యులేషన్ లెక్కలేసుకోవడం తప్ప ప్రశ్నించే తత్వం. అంటే నాకు ఆకలేసినప్పుడు నాకు అన్నం పెట్టాలి తప్ప ఆకలేసినప్పుడు అన్నం పెట్టను, కానీ పండగ పరమాన్నం పెడతాను అన్నట్టు వాళ్ళకి ఆలోచనలు. ఇప్పుడు రాజకీయాలు అనేటువంటి ఏంటంటే నిత్య చైతన్య ప్రవాహాలుగా ఉండాలి. ఎక్కడ సమస్య వస్తే అక్కడ నాయకుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది తప్ప నాకు తెలిసి ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరకు జనసేన ఏక వ్యక్తి సేన, కానీ కేంద్రంతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి చాలా అనేది వినిపిస్తున్నటువంటి మాట మనకి. సో నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉండి కడుపులో కత్తులు పెట్టుకొని కావులు ఎంచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీల యొక్క వ్యవహార శైలిలో వ్యూహాత్మకంగా ఈయనకి కొన్ని ఆదేశాలు ఇచ్చి
ఈయన భుజం మీద వాళ్ళ తుపాకీ పెట్టి కాల్చేటువంటి టీడీపీని పరిస్థితుల్లో కాల్చే పరిస్థితా? పరిస్థితుల్లో ఉండొచ్చు సాయంత్రం. లేదు అన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారే పెట్టొచ్చుగా తుపాకీ ఆ అవకాశం లేదు. వాళ్ళలో ఆ క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఇద్దరు కూడా ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఆహా ఓహో అనుకున్నారు. ఇవాళ ఎవరి వ్యూహాలు వాళ్ళు, ఎవరి పార్టీని వాళ్ళు అవసరమైతే ఇండిపెండెంట్గా మనం బలోపేతం కావాలి లేదు అనేటువంటి ఒక ఆచితూచి అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు పైగా ప్రత్యేకించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండుసార్లు రాజకీయంగా ఒకసారి యావత్ రాష్ట్రంగా ఒకసారి మోసపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఇదివరకులా ఇంకా అవివేకంగాను లేకపోతే వెర్రిగా కళ్ళు మూసుకొని పరిగెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి నేనైతే అనుకోను. కానీ గమనిస్తారు, జనం వెళ్తారు, సభలకు వెళ్తారు, వింటారు. కానీ గతంలో కూడా మనం చూసాం విపరీతంగా ఇప్పుడు జనం ఎగబడుతున్నారు కాబట్టి ఆయనకి జనాకర్షణ ఉంది కాబట్టి ఆయన ఏం చెబితే అది చెల్లుతుంది. ఆయన ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు వీళ్ళు కూడా నిద్రలేసి పరిగెడతారనుకోవడం పొరపాటు. రాజకీయంగా సమస్య వచ్చినప్పుడు నాయకుడు అనేటువంటి వాడు స్పందించాలి. నిరంతర ప్రవాహంతో ఇవన్నీనేమో ఈ సినిమా వ్యవహారాలు వీరు ఆల్రెడీ మనకున్న చేదు అనుభవాలు అలాగని అన్ని చేదు అనుభవాలు అంటే కాదు, కొన్ని గొప్ప అనుభవాలు మంచి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ రూపంలో అదే చెప్తాను. అలాంటి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఏదో నిద్రలేసి పార్టీ ఏదో చెప్తున్నాడు కదా అని చేయట్లా. ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవహార శైలి నచ్చట్లేదు. రేపు పొద్దున తిరుపతిలో ఆయన ప్రకటించి మళ్ళీ సినిమా షూటింగ్ల స్కెడ్యూల్స్ ప్రకారంగా రాజకీయాలు చేయకుండా అక్కడి నుంచైనా ఆయన నిరంతరంగా కనుక నేను రాజకీయాలు చేస్తానంటే డెఫినెట్గా ఎవరైనా కూడా ఆహ్వానిస్తాం, దాన్ని మనం స్వాగతిస్తాం. అలా కాకుండా తనకు నచ్చినప్పుడు, తను మెచ్చినప్పుడు, లేదంటే తనకి ఏదైనా ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే నేను కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను, మిగతా అప్పుడు మాత్రం షట్టర్లు వేసేసుకొని ఎక్కడో జూబిలీ హిల్స్లోనో ఎక్కడో ఐరన్ కర్టెన్ వేసేసుకుని ఉంటానంటే కాదు. నాయకుడు అయినటువంటి వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆయన లేకపోయినా ఆయన ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు స్పందించాలి. సెటప్ కాదు అసలు. పార్టీ అన్నప్పుడు ఆగస్టు 15కి జెండా ఎగరేసేటువంటి సంప్రదాయాన్ని కూడా పాటించినటువంటి పార్టీ ఒక జాతీయ స్పృహతోనో లేకపోతే సామాజిక స్పృహతోనో ఉంటుందని మనం ఎలా అనుకుంటాం? అది నా ప్రశ్న. భానుగారు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది మన అమరావతి భూముల విషయంలో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బందర్ పోర్టు వివాదంలో ప్రజలకి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ వెళ్తూ ఇక్కడ మీడియా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు, వెళ్తున్నానని చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకున్నాడని అనను కానీ ఆయనతో కాసేపు భేటీ అయ్యి చర్చించే వెళ్ళాడు 2 సందర్భాల్లో కూడా. కానీ ఇది సడన్గా వెళ్ళాడు, అభిమాని ఎవరో చనిపోయారు, హత్య జరిగింది కాబట్టి పరామర్శించగలిగాడు, అది హడావుడి పర్యటన అనుకున్నాం అందరం. కానీ వెళ్ళిన తర్వాత ఈ హడావుడి నిర్ణయం చూస్తే సంథింగ్ ఏదో కొంచెం అది సరే తిక్కా లెక్క ఈ సినిమా డైలాగులు పక్కన పెట్టినా కాసేపు ఏదో కాస్త ఇది ఒక ప్లాన్డ్గా జరిగింది కాదు, ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అప్పటికప్పుడు ఎవరో చెప్తే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటి. సో దీన్ని ఎలా మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తే? పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వ్యక్తిగతంగా ఆయన ఏదో ఆలోచించో లేకపోతే ఆయన ఒక నిర్ణయాన్ని కూర్చో తీసుకున్నాడు అని అనిపిస్తుంది. కరెక్ట్. డెఫినెట్గా దీని వెనుక ఏదో ఒక శక్తి ఉంది అనే విధంగానైతే అనిపిస్తున్నది. ఎవరున్నారు ఏమున్నారు అనేది ఆయన మాట్లాడేటువంటి తీరును బట్టి, ఆయన రేపొద్దున చెప్పేటువంటి ఆయన మాట్లాడే ఇదిని బట్టి దాని తర్వాత అనలైజ్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా అసలు అతని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు అని. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన డెఫినెట్గా అంటే మరి ఆయన చాలా అంటే గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు చాలామంది కాలేజెస్లో. పార్ట్ టైం కూడా కాదండి, పార్ట్ టైం లెక్చరర్స్ కూడా ఏదో ఒకసారి వచ్చి అట్లా మాట్లాడి ఎప్పుడోసారి ఏదైనా మాట్లాడి పొమ్మని రిక్వెస్ట్ చేస్తే వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు. సో పార్ట్ టైం లెక్చరర్స్ ఏమో వాళ్ళ పొట్టగుడ్డి కొరకు పనిచేసే వాళ్ళు, వాళ్ళని మనం దాన్ని డిఫరెంట్. ఇక్కడ ఇది ఆ టైప్ ఆఫ్ ఆ గెస్ట్ లెక్చరర్ ఇది టైప్లో ఏదో మరి వచ్చి ఒకసారి ఒక మాట్లాడిపోయేటువంటి విధంగా తన ఇది కొనసాగుతుంది. మీరు ఇంతకుముందు రాజకీయాల్లో సినీ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంజీఆర్ ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ స్పూన్తో నచ్చినటువంటి వాళ్ళు కాదు. అదే అన్న నేను గోల్డెన్ స్పూన్తో వచ్చినటువంటి వాళ్ళ జీవితంలో చెప్తున్నాను. అతను కూడా చిరంజీవి గోల్డెన్ స్పూన్తో వచ్చిన వాడు కాదు. ఆయన చిరంజీవి గురించి మళ్ళీ చిరంజీవి గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేపటికి ఏంటంటే ఆయన ఏ రోజు కూడా స్ట్రగుల్స్ చూసినటువంటి వాడు కానీ జీవితంలో కష్టాలంటే ఏంటి లేకపోతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని ఇదేంటి అది చూసినటువంటి వ్యక్తి కాదు. ఆయన వచ్చేప్పటికే వాళ్ళ కుటుంబం ఒక స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆయనకి సామాన్య ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల కానీ ఒక గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల కానీ వాటి పట్ల కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాదు.
అదే ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు అంటే ఎన్నో సమస్యలు తన గ్రామం నుంచి తన రాజకీయ స్టార్డమ్ వరకు ఎన్నో సమస్యల్ని, ఎన్నో రకాలైనటువంటి ఇదిని ఎదుర్కొంటూ వాళ్ళు చూసిండ్రు కాబట్టి వాళ్ళకు ఆ అవగాహన ఉంది. ఈయనకు అవగాహన లేదు, ఇది లేదు. ఎప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు, ఈరోజు ఏం మాట్లాడతాడో తెలియదు, రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకదానికి మొత్తం మనం సీరియస్గా తీసుకుంటే తన మొట్టమొదటి స్పీచ్కి ఈ రోజుకి తీసుకున్నట్టయితే కనుక తను మొట్టమొదటిగా ఏదైతే ప్రశ్నించండి అనేటువంటి ఇతో వచ్చిండో మరి ఆ ప్రశ్నలు ఎక్కడ పోయాయో అని అనేక సందర్భాల్లో తను ప్రశ్నించడమే ప్రధానమైనటువంటి ఇదిగా పెట్టుకున్న పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసమే అన్నాను. ప్రశ్నించడమే అన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రశ్నించడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి విధానాల పట్ల ఇది కానివ్వండి, లేకపోతే సంస్కరణల విషయంలో కానివ్వండి, అనేక ప్రశ్నలు మరి ఎప్పుడూ ఆయనకు వచ్చినట్లేవు. అంటే ప్రశ్న ఉద్భవించినట్లేదు. ఇక ఆయనకే ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆయన పార్టీకి ఎక్కడ ప్రశ్న ఉద్భవిస్తుంది? ఆయన పార్టీలో అసలు ఎవరు లేరనుకోండి, పార్టీలో ఏక వ్యక్తి పార్టీ అది. అటువంటి పార్టీకి మరి ఇంకా అది ఏ విధంగా ఇది అవుతుందో తెలియదు. ఈరోజు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీగానో లేకపోతే ఒక ఇది కానీ అంటే కూడా ఒక కమ్యూనిటీకి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి విషయం అయితే స్పష్టంగా అయిపోయింది. ఆ ముద్ర పడితే ప్రమాదం. మళ్ళీ ఆల్రెడీ చిరంజీవి గారి మీద ఆ ముద్ర పడే అది అబాస్పాలైంది. మళ్ళీ ఇప్పుడు ఆ ముద్ర పడితే ప్రమాదం. నిన్న ఒక వ్యక్తి ఒక నాయకుడు ఇలాంటి కామెంట్ చేశారు, ఇప్పుడు మీరు అదే కామెంట్ చేశారు. ఇక్కడ మోడీ గారికి చాలా దగ్గర, బీజేపీకి చాలా అసోసియేట్గా ఉన్నారు అని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఏమనుకుంటుంది రేపటి సభ మీద? తెలిసి పెడుతున్న సభనా, లేక ఒకవేళ తెలియక పెడుతుంటే ఏం చెప్తాడు నాయన అనే టెన్షన్ ఏమైనా ఉందా బీజేపీలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా బీజేపీ చెప్పి చేయాలని ఏం లేదు. బీజేపీ పర్మిషన్ అంతకన్నా అవసరం లేదు. ఏదైనా కానీ ఆయన ఇండివిజువల్గా ఆయన పార్టీ పెట్టి ఉంటే, పార్టీ ప్రజల కోసం పెట్టి ఉంటే నిరంతరంగా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ పాలిటిక్స్ అంటే ఒక ప్రొఫెషన్ కాదు. పాలిటిక్స్ అంటే సామాజిక బాధ్యత. రాజకీయాల్లో ఆ రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలనేది వారు నిర్ణయించుకోవాలి. ప్రజలు కూడా అటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అటువంటి వ్యక్తులు కేవలం పవన్ కళ్యాణే కాదు, పార్ట్ టైం ప్రొఫెషనల్గా పొలిటీషియన్గా ప్రజల ముందరకు వస్తా అప్పుడప్పుడు 6 నెలలకు వస్తారంటే ప్రజలు కూడా అంగీకరించదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ప్రజలకి. లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కులాల మీద, గ్రూపుల మీద, సినీ రంగం మీద, అభిమానం మీద ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ క్షణం కోసం ఆవేశంగా వేసే ఓటు ఎంత ప్రమాదానికి దారితీస్తే మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో. అనేక సంవత్సరాలు ఇంత ముందులాగా లేరు జనం కూడా. అంటే ఏం లేరు. చిరంజీవి గారు కూడా వచ్చారండి. 18 సీట్లు వచ్చాయి ఆ పార్టీకి. ఏదైనా 18 సీట్లు 18% వచ్చినాయి. అయినా సరే అంటే ఆ రకంగా ముందంత గుడ్డిగా వెళ్లే పరిస్థితుల్లో లేరు. ఉండద్దని కోరుకోవాలి. 292 మావే, పులివెందుల కుప్పం తప్ప మొత్తం మావే అని చెప్పుకున్నారు అప్పుడు. డెఫినెట్ గా ఈవెన్ చిరంజీవి గారిని కూడా ఓడించడం జరిగింది పాలకుల్లో. ఎన్టీఆర్ గారిని కూడా ఓడించడం జరిగింది. ఇప్పటికైనా కానీ రకరకాల కారణాలు ఉంటాయి. ప్రొఫెషన్ వదిలి పాలిటిక్స్ యొక్క బాధ్యత అనుకుని బయటకు వస్తే చాలా సంతోషం, వి వెల్కమ్. కానీ పార్ట్ టైం జనసేన 1 మ్యాన్ ఆర్మీ లాగా చేసుకుంటా పోయి అప్పుడప్పుడు ఒక న్యూస్ రీడ్ లాగా బయటకు వచ్చేసి ఫ్లాష్ యాడ్ ఇచ్చినట్టు కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ పాలిటిక్స్కు చాలామంది యొక్క సేవలు అవసరం ఉన్నది. ఆ యొక్క బాధ్యతతోని పనిచేయడానికి ఉంటే పార్టీ నడపచ్చు. దానికి ఒక యంత్రాంగం ఉండాలి, పనిచేసే పద్ధతి ఉండాలి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. స్పెషల్ స్టేటస్ మీద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏమీ చేయలేంది, నేనేం చేస్తానని అనేది అంతకంటే డొల్లతనం చాలా స్పష్టంగా డొల్లతనం అని కనపడతా ఉంది. నాయకుడు అనేటువంటి వాడు పోరాడి సాధించాలి. నీ వెనకాల అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులను ఒక సైన్యంగా నువ్వు లక్ష్యం కోసం నడిపించేటువంటి శక్తి, యుక్తి, ఒక కమిట్మెంట్, అంకిత భావం కనుక ఉంటే అనుకున్నవన్నీ కూడా సాధిస్తాం. ఆకాశాన్ని కూడా కిందకు వంచు నాయకుడు అనేటువంటి. అంతే తప్ప నేనేం చేస్తాననటంలోనే ఒక పిరికితనము, డొల్లతనం అనేది కనిపిస్తూ ఉంది. రైట్. సత్యనారాయణ గారు మీరే చెప్పండి. ఒకటి మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. ఒకటి. రెండోది, ఈ సభ కానీ ఇది ఏమన్నా దీనికి ఏ పేరన్నా పెట్టండి, ఇది రాజకీయ ప్రేరేపితమా లేక ఇప్పుడు భానుప్రసాద్ గారు అన్నట్టుగా నిన్న కూడా ఒకరిద్దరు ఇదే మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయాల నేపథ్యమా ఈ సభ వెనుక ఉన్నది? ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే కుల రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా కొద్దిగా దూరంగానే ఉన్నారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను అందే ఇందాక ఆయనకి అనుభవం లేదు అని మన మిత్రుడు ఒక ఆయన చెప్పారు. ఎందుకంటే కష్టపడి పైకి రాలేదు ఎంజీఆర్ లాగా, ఎన్టీఆర్ లాగా అని. ఈ విషయంలో చిన్న క్లారిఫికేషన్ అండి. అంటే నాకున్న పరిచయంతో నేను ఆయనతో చాలా పర్సనల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడినప్పుడు, ఆయన లైబ్రరీని చూసినప్పుడు ఆయన ఖాళీ టైంలో రోజుకి దగ్గర 7-8 గంటలు ఆయన చదువుతారు.
ఆ చదివి సాహిత్యాలు చూస్తే మనకి మొత్తం వరల్డ్లో వచ్చిన రెవల్యూషన్స్ అన్ని ఎలాగ వచ్చినాయి, ఎలా పోయినాయో, అందులో సక్సెస్ ఏమైనాయో అన్న విషయాల్లో చాలా, అంటే నేను ఒక రోజంతా ఆయనతో కూర్చొని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే దిస్ మ్యాన్ ఇస్ వెరీ వెల్ రెడ్ మ్యాన్. వాట్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ తెక్క అని మనకు కనబడుతుంది, కానీ అది కరెక్ట్ కాదు అని నా లెక్క. ఆయన మీద అభిప్రాయం కొద్దిగా మార్చుకున్నాను. ఉంటే తప్పలేదులేండి. ఇది ఈ భూమి మీద తిక్కలేని మనిషి ఎవడు లేడు, ప్రతి వాడికి ఒక కాదండి, ఒక్క నిమిషం. విజయ్ బాబు గారు చెప్పినట్టు ఆయన నేనేం చేయలేను అన్నాడు, కానీ నా అభిమానులతో కలిసి నేనేం చేయలేను అని అనలా. ఇంకా అది కాదు, నేనేమంటే వ్యక్తిగతంగా నేనేం చేయలేను, ఆయన వ్యక్తిగతంగా కాకుండా నేను ఒక పార్టీ తరపున ఏమైనా చేయగలను అంటాడేమో, చూద్దాం. లెట్ us వెయిట్ ఫర్ సమ్ పాజిటివ్ న్యూస్. నేను ఎలాగంటానంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ పర్సన్, ఎవరి గురించి అయినా సరే. సార్ ఇప్పటి వరకు ఉన్న దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వనమానాని మీద జనసేనలో జనం లేరు అన్నది వాస్తవం ఇప్పటి వరకు. అంత మాత్రాన దయచేసి లెట్ మీ ఆస్క్ ప్లీజ్, దయచేసి ఇప్పటి వరకు ఉన్న వాస్తవం అది. కానీ ఎప్పుడు అలాగే ఉంటుందనో లేకపోతే ఆయన అలాగే ఉంటాడనో ఇక్కడ ఎవరు ఆరోపించట్లే. ఇవాళ సభ ద్వారా ఒక ప్రకటన చేసి ఆ పార్టీకి ఒక నిర్మాణం తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని ఇంకెవరన్నా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని లేదా న్యూట్రల్స్ని అట్రాక్ట్ చేసి పార్టీని ఒక దిశగా చూపిస్తాడేమో, దాన్ని మనం కొట్టిపారేయడంలా. అలాంటిది వచ్చి రాజకీయాల్లో ఒక కొత్త శక్తి అవసరం. ఎప్పుడు కూడా వచ్చి చేస్తే సంతోషమే, కాదని ఎవరు అనల్లా. తెలుగుదేశమే కలకాలం ఉండాలి, బీజేపీయే కలకాలం ఉండాలి, టీఆర్ఎస్ఏ కలకాలం ఉండాలి, మీ కాంగ్రెసే కలకాలం ఉండాలని ఏ ప్రజలు కోరుకోరండి. ఒక కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఎవరో వస్తే సంతోషిస్తారు జనం కూడా. కాకపోతే అలా ఉండాలి ప్రజల దృష్టిలో అనేది ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. అన్ని పార్టీల్లో మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ ఒకటే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విజయబాబు గారు లాగా ఏదైనా మంచి చేస్తే మంచి, తప్పు చేస్తే తప్పు అని ఓపెన్ గా చెప్పగలిగేటట్టు ఉంటే మంచిది. ఇప్పుడు ఇదేమంటే మనం ఒక ఆరోపణ చేసే ముందు, అంటే నేను ఇందాక ఎవరో ఆయన ఏమి చదవలేదు, ఏమి అంటే ఆయన ఏమి అనుభవించలేదు కాబట్టి ఆయనకు అవగాహన లేదు అనుకున్న దానికంటే మనం ప్రతిదీ అనుభవపూర్వకంగా అక్కర్లేదు. మనం నిజంగా చదివి అవగాహన చేసుకుంటే మనకు చరిత్ర చాలా తెలుస్తుంది. ఎందుకంటే మనకు అది ఒక చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. చెప్పడం రాజకీయాలకి కావాల్సింది పుస్తకాలు కాదండి, సమాజాన్ని చదవడం. సమాజాన్ని చదవాలండి, రెండు కావాలి. అసలు గతం తెలియకపోతే భవిష్యత్తు ఉండదని, అక్కడ గతం తెలియకపోతే భవిష్యత్తు ఉండదంటారు కదా. ప్రతి ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయిందో తెలియడం చాలా ఇంపార్టెంట్. ఒక్క కోణం చూశాడని నేను చూస్తున్నాను. సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు బుక్స్ చదవలేదను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమీ తెలియదను ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఏమన్నారంటే ఎన్టీఆర్ ఎంజీఆర్ పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు అన్నారు. నేను పవన్ కళ్యాణ్ లాగా ఎన్టీఆర్ ఎంజీఆర్ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు, వాళ్ళు జీవితాన్ని పోరాటంతో వచ్చినటువంటి వాళ్ళు, సాధించుకున్నటువంటి వాళ్ళు అని చెప్పాను. నేను చెప్పిన అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ బుక్ చదవలేదు, పేపర్ చదవలేదు, లేకపోతే ఏమి చదవలేదు చెప్పలేదు. చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మిగతా అన్నదమ్ముల్లాగా అన్న ఏం చెప్తే అదే చేస్తాను, అది అన్ని ఉండదు. అన్న మీద గౌరవం ఉంటుంది, కానీ చెప్పిన మాట వింటానేది ఒకటి ఉంది. ఎక్కడ ప్రస్తావన తెచ్చానండి అన్న సంగతి, ప్రస్తావన ఎక్కడ తెచ్చాం కనుక ఒకటే ఇక్కడ ఒకటి వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజల్ని దోఖా చేశారనే విషయం, ప్రజల్ని దోఖా చేశాడనే కోపంతో అన్నతో కూడా విభేదించారు పవన్ కళ్యాణ్. అందులో కూడా మనం ఒప్పుకొని తీరాలి. ఏమాటమాట మనం ప్రజల్ని మోసం చేసామనే ఒక ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూనతా భావంతో పవన్ కళ్యాణ్ చాలా మదనపడ్డ మాట కూడా వాస్తవం. ఎందుకు మనం ఇలా ప్రజల్ని మోసం చేసాం, బ్రదర్ ఎందుకు ఇలా చేశాడని బాధపడిన మాట కూడా వాస్తవం. సో ఆ బాధలోంచి మోసం చేసామని చెప్పను కానీ ఎందుకు మెర్జ్ చేశారన్న మోసం కాకపోతే ఏంటో అది మోసం కాకపోతే ఏంటండి, 70 లక్షల మంది ఓట్లు వేస్తే తీసుకెళ్లి కలిపేయడం మోసంగా ఏమంటారు దాన్ని? అంటే ఆయన సామాజిక న్యాయం అన్నాడు, మరి ఏం చేస్తాం? కేంద్ర మంత్రి పదవి కోసం ఆయన సామాజిక న్యాయం అంటే మీరు నేను ఒప్పుకుంటామే ఏంటి? మంత్రి పదవి కోసం 70 లక్షల మంది ఆశల్ని వమ్ము చేసేస్తే అదే విజయకాంత్ చూడండి, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ నేనే చేస్తానంటే ఒప్పుకుంటున్నాం, రాకపోతే అదేమన్నా సంజీవన అంటే ఒప్పుకుంటున్నాం. మరి ఒప్పుకోవాలి, ఇది కూడా మోసాలే అవుతాయి. అవన్నీ ఎవరైనా అలా మాట్లాడితే అవి మోసాలే అవుతాయి. ఖచ్చితంగా చెప్పిన మాట ఇంకో మాట చెప్తే రైట్. పవన్ కళ్యాణ్ గారికి జాలి హృదయం లేదని కానీ, అయితే ఆయన మంచి నటుడు కాదని కానీ, ఇవన్నీ మనం ఏమంటే ఆయన బాగా పుస్తకాలు చదువుకోలేదని కూడా డెఫినెట్గా ఒక అంటే మనిషికి ఒక జాలి హృదయం మంచితనం ఉన్నంత మాత్రం పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలని లేదు. బాగా చదువుకున్నంత మాత్రం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ విజయ రామారావు గారును పి జనార్దన్ రెడ్డి పోటీ చేసినప్పుడు
ఇలాగే ప్రచారం చేశారు. గొప్ప విద్యావంతుడు, అత్యున్నత అధికారి అంటే అద్భుతమైన ఆఫీసరు. నిజమే కావాలని ఓట్లేశారు. రెండోసారి వచ్చేసరికి మళ్ళీ పి జనార్దన్ రెడ్డిని జనాన్ని చదవడం వేరు, ఎందుకంటే ఆఫీసులో కూర్చోవడం సమాజాన్ని చదవాలండి మనిషి అనేటువంటి వాళ్ళు. అట్లాగే డబ్బు ప్రాతిపదిక అన్నారు గోల్డెన్ స్పూన్తో. ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో యావత్ ఆస్తుల్ని కూడా ఒంటి మీద ఉన్నటువంటి నగల పుస్తలు కూడా ఇచ్చేసి త్యాగం చేసినటువంటి ధనవంతులు కూడా ఉన్నారు. సామాజిక స్పృహకి రాజకీయాలకి లేకపోతే పుట్టుక నేపథ్యాలకి సంబంధం లేదు అది కూడా. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నా కూడా ఆయనకి సమస్యల మీద సకాలంలో స్పందించే తత్వం కానీ, ఒక కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ, ముఖ్యంగా కన్సిస్టెన్సీ లాంటి లక్షణాలు లేవు అనేటువంటిది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఉదాహరణకి ఆయన రైతుల సమస్య కోసం వెళ్ళారు. రైతుల సమస్య కోసం వెళ్ళి అక్కడ ఏమన్నారు, అవసరమైతే నేను మీకోసం ఆమరణ దీక్ష చేస్తానని సాయంత్రం ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చేసిన పరిస్థితి చూసాం. ఇలాంటివి ఎన్నో, అంటే అన్నం అంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు. సో ఈ లక్షణాలని, ఇటువంటి లక్షణాలని మార్చుకొని తర్వాత కుల నాయకుడు అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఒక కులం వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అది తప్పులేదు, అంతే తప్ప తను నాకు కులం ఉంది అని చెప్పి కుల నాయకుడిని అని చెప్పాలి. అది కూడా ప్రస్తుతానికి ఉంది. అది కూడా చూడాల్సిన అవసరం. బలవంతంగా ఆయనకు అది అంటిస్తే మనం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి కూడా పాపం ఒక కులం కోసం పెట్టాలనే ఆలోచన గానీ ఆ దృక్పథం గానీ లేదు. అందరూ ఆయన మీద బలవంతంగా ఆ ముద్ర ఇతర పార్టీలు రుద్దాయా, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళు మావాడనే పదే అనడం సినిమా రంగంలో నెట్టివేయబడ్డాడు ఆయన. సినిమా రంగంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవిని ఒక కాపు నాయకుడు అనే ఉద్దేశంతోనే చూస్తోంది కానీ ఒక మంచి పాపులారిటీ ఉన్న నాయకుడిగా చూడట్ల కాంగ్రెస్ పార్టీ. సో అది మన రాజకీయాల్లో అది సొసైటీలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఉంటుంది. రైట్. మనం ఇంకొక అంశంలోకి వెళ్తే శ్రీనివాస్ గారు, ఈ కమలానికి చెదలని నిన్న చిన్న వార్త వచ్చే చర్చించాం మేము. ఇవాళ చూస్తే ఇక అది ఆ చెదలు కాస్త పెద్ద పుట్ట అయిపోయినట్టు కనపడతా ఉంది. ఏకంగా నిర్మలా సీతారామన్, మేనకా గాంధీ, మురళీధర్ రావు పేర్లు, ఇద్దరు ముగ్గురు మీడియా వాళ్ళ పేర్లు చాలా భయంకరంగా ఉంది. ఆల్రెడీ ఒక ఆమె ఏదో పోస్ట్ కోసం 4,30,00,000 నేను ఇచ్చాను సార్ అని మురళీధర్ రావు గారికి ఫోన్ చేయడం, వాళ్ళు ఎవరో మీ పేరే చెప్పారు సార్ అంటే అవును వాళ్ళు నాకు పరిచయం కానీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు తెలియదని ఈయన అనడం. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు ఎవరికో ఒక పోస్ట్ ఇవ్వడానికి సంతకం కూడా పెట్టారు అని ఆమె ఒక ఆయుధం చూపించడం. మేనకా గాంధీ గారు 3 కోట్లు తీసుకుని ఇంకొక పోస్ట్ ఆల్రెడీ ఇచ్చేశారు సార్ అంటే నోనో అట్లా జరగదమ్మా అని ఆయన అంటే, లేదు సార్ ఆల్రెడీ మరి ఆయన పోస్ట్ ఎలా వచ్చింది అని ఈ బాధితురాలు ప్రశ్నించడం. ఇదంతా చూస్తుంటే సంథింగ్ అంటే తెలుగు నేల మీద నుంచి దేశానికి సంబంధించిన అవినీతి రాజకీయాలు కూడా మొదలైనయా అనిపిస్తుంది. ఫస్ట్ పైగా తెలంగాణ కాబట్టి మీ పార్టీ చెప్పాలి. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చిన అని చెప్పి ప్రవర్ణారెడ్డి గారు ఫస్ట్ ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకు? ఇవ్వడం కూడా అవినీతే కదా. ఎవరో ఇండివిజువల్ బ్రోకర్గా పనిచేస్తున్నా నేను పదవులు ఇప్పిస్తా అని చెప్పి చెప్పడం వల్ల ఈమె ఆశపడి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డబ్బులు ఇచ్చి పదవులు తీసుకునేటువంటి సంస్కృతి బీజేపీలో లేదు. అట్లా పోవాలనుకుంటే చాలామంది బీజేపీ పాత కార్యకర్తలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీరు నిజమైన బీజేపీ కార్యకర్తలు అలా చేయరని మీరు అంటున్నారు. నిజమే, ఇప్పటివరకు ఆ ఇంప్రెషన్ ఉన్నమాట వాస్తవం, మేము కాదంటలే. కానీ ఇప్పుడు ఈ పేర్లలో వస్తున్న ఆ కృష్ణ కిషోర్ అనే ఆయన వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అయ్యే మీరు అంటున్నారు తెలియదని. మురళీధర్ రావు గారి మాటల ప్రకారం స్వదేశీ జాగరణ మంచిలో పనిచేసినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పరిచయం అమ్మా నాకని ఆయనే చెప్పాడు. ఆర్ఎస్ఎస్ కంటే నిబద్ధత ఇంకా బీజేపీలో ఉంటుందా? స్టేట్ పాలిటిక్స్, తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో ఆయన ఎవరు, తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో ఆయన ఎవరు మాకు తెలియదు. ఆయన కార్యక్షేత్రం ఏ ప్రాంతం తెలియదు. ఆయన పార్టీలో ఏం బాధ్యత ఉన్నాయో ఎవరికేం తెలియదు. లేదు ఆయన ఈ యొక్క తెలంగాణ స్టేట్ రాజకీయాల్లో ఐడెంటిటీ లేదు ఆయనకు. ఆయన గురించి మేమేం మాట్లాడతాం చెప్పండి. ఆయన ఎవరో ఢిల్లీలో అడ్డ వేసి ఎవరితోనో పరిచయాలు చేసుకొని ఎవరో మరి ఇప్పిస్తానికి ఆశ పెట్టి ఇప్పించవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు పాపం మురళీధర్ రావు గారి పేరు వాడుకున్నారు. అది తప్పు. అటువంటి వాళ్ళని మరి ప్రాసిక్యూట్ చేయాలి. ఇప్పటి వరకు మురళీధర్ రావు గారు ఇటువంటిది ఎప్పుడు వినింది కాదు, ఏమి కాదు. ఆయన పేరు వాడుకున్నారు. పైగా ఆమెమో ఆయనకే ఫోన్ చేస్తా ఉంది పదే నీ పేరు చెప్తే డబ్బులు ఇచ్చా, నీ పేరు చెప్తే డబ్బులు ఇచ్చా అంటే ఆయన నెత్తిరోరు బాధపడి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి ఆయన అంటున్నాడు. వెంకట కృష్ణ గారు మురళీధర్ రావు గారి యొక్క క్యారెక్టర్ చాలా 35-38 ఇయర్స్ నాకు తెలుసు. నాతో పాటు కంటెంపరీ విద్యార్థి పరిషత్లో యూనివర్సిటీలో ఆయన అదే గనక పార్టీ డబ్బులే సంపాదన అనుకుంటే ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు.
24-25 సంవత్సరాల పాటు ఫుల్ టైమర్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో నార్త్లో జమ్మూ కాశ్మీర్లో మిగతా రాష్ట్రాల్లో పంజాబ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన టాలెంట్కి ఆయనకు వాగ్దాటికి వేరే పార్టీలో పోతే బాగా వస్తుంది అవకాశం. మురళీధర్ రావు గారి గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన యూనివర్సిటీ రాజకీయాల్లో ఆయన మీద ఫైరింగ్ కూడా అయింది, గాయపడ్డాడు, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, ఇప్పుడు ఆయన సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే ఈ కృష్ణకిషోర్ అనేవాళ్ళు కానీ ఇంకొక ఏదో 2 పేర్లు వినబడుతున్నాయి. ఆమె చెప్తోంది క్లియర్గా, మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీకు సేవలు చేసామని చెప్తున్నారు సార్ అంటే, అవునమ్మా సేవలు చేసిన మాట వాస్తవమే, అందుకే దగ్గరికి తీశాను నేను, ఇలాంటి పనులు చేస్తాడని నాకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన. సో ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ఆయన ఇచ్చుకోవాలి, తప్పదు. విచారణ జరిపిస్తాడా లేకపోతే పార్టీపరమైన విచారణ జరుగుతుందా? ఎందుకంటే చాలా పేర్లు, మంత్రుల పేర్లు వచ్చాయండి. నిర్మలా సీతారామన్ పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఆమె పేపర్ చూపిస్తుంది ఈమె సంతకం చేసిన పేరు. ఇంకోటి 3 కోట్లు తీసుకుని మేనకా గాంధీ గారు ఒక పదవి ఇచ్చారు రామచంద్రారెడ్డి అనే అతనికి. ఆయన ఎవరు కూడా తెలియదు. మీకు తెలియకపోతే మేమేం చేస్తాం? పదవి వచ్చేసింది ఆల్రెడీ. పార్టీ సిస్టమ్ ద్వారా మీరు గమనించాల్సిన విషయము, ఇందాక కృష్ణకిషోర్ అనే పేరు చెబితే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. రామచంద్రారెడ్డి అంటే కూడా మాకు ఎవరో తెలియదు అంటారు. లేరండి వాళ్ళు ఎవరు పైరల్ కోసం పోయి ఉంటారు, స్వార్థపరులు. నేను అడుగుతున్నది, మీకే తెలియని వ్యక్తికి ఈ పార్టీలో ఈ రాష్ట్రంలో పదవి ఎలా వచ్చింది? నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎవరో కదా. మా మినిస్ట్రీ మేము డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ ద్వారా పోయినటువంటి పేర్లు చాలా పకడ్బందీగా పద్ధతి ప్రకారంగా ఐడియాలజికల్ ఉన్న వాళ్ళే రికమెండ్ అవుతాయి. పైరవులకి ఆస్కారం లేదు. కూడా జరగకుండా అయినా కూడా అట్లా జరగకుండా పదవి డైరెక్ట్ వచ్చింది అనుకోవాలనా? ఇప్పుడు ఆయన నేను చెప్తున్నా కదా, స్టేట్ పార్టీ ద్వారా అంటే అతీతులం కాదు. లే భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చే, డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చే పార్టీ కాదు. ఇక్కడ ఏదో బీజేపీని మొత్తం మేము అవినీతి పార్టీ అని చెప్పడానికి మేము సిద్ధంగా లేము. కానీ దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్, దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్. అవి ఆ అలిగేషన్స్ యొక్క సర్కమ్స్టాన్షియల్ ఇవి చూస్తూ ఉంటే మీకే తెలియని వ్యక్తి పదవి వచ్చింది అంటే, ఈ విషయంలో మాత్రం బీజేపీ స్టేట్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటది. అవసరమైతే డిఫమేషన్ సూట్ వేస్తాం, ప్రాసిక్యూట్ ఎవరి మీద వేస్తారు? ఎవరైతే మిమ్మల్ని పార్టీని మా నాయకులు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం కుట్ర జరుగుతుందో డెఫినెట్ గా అటువంటి వాళ్ళని చర్చ పెట్టేందుకు మా మీద కూడా వేయండి. లేదు చర్చ కాదు, వాళ్ళు డైరెక్ట్ విచారణ జరిపించండి సార్, విచారణ జరిపించండి. 2 మంత్రుల పేర్లు వస్తా ఉన్నాయి, ఇంకెవరో నాయకుల పేర్లు వస్తా ఉన్నాయి. అసలు ఆ రామచంద్రారెడ్డి అనే అతని పేరు పైగా అతను అంటాడు, ఇంకా నాకు ఏదో ప్రోటోకాల్కి సంబంధించిన డాక్యుమెంట్ రావాల్సిందమ్మా, నువ్వు కొద్దిగా ఆగని ఆపుతున్నాడంట. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆ విచారణ జరిపించండి భాను గారు ప్లీజ్. యాక్చువల్గా ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో రకరకాలైనటువంటి పోస్టులకు సంబంధించి 5 నిమిషాలే మీరు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, మీరు ఢిల్లీకి వెళ్ళినట్టయితే చాలామంది ఆ రకమైనటువంటి బ్రోకర్లు అయితే తగులుతుంటారు. అందులో ఎంతవరకు అదే పని మీద ఉంటారు కాబట్టి నాకు అందులో ఎంతవరకు వాస్తవం లేదో నాకు తెలియదు. కానీ లిస్టు పట్టుకొస్తారు, కేంద్ర ప్రభుత్వంలో ఈ పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులు మేము ఇప్పిస్తాం. కొంతమంది కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉన్నాయంట సార్, ఇది మా కేంద్ర ప్రభుత్వంలో ఇది ఇప్పిస్తాం అంటున్నారు, ఇంత డబ్బులు అడుగుతున్నారు, మరి ఏంటిది అని అంటే అటువంటి పాసిబిలిటీ లేదని నేను చాలా వరకు చెప్పాను అనుకునేవారు మీరు. బట్ కొన్ని సందర్భాల్లో అప్పుడైనా ఇప్పుడైనా జరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అవి ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి అనేది అయితే డెఫినెట్గా మనం దాన్ని ఒక చర్చకు తీసుకోవాల్సినటువంటిది. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఆయా పార్టీలకు అటాచ్ అయ్యి దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది అని అంటే సహజంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు ఎక్కడో దగ్గర ఏదో విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ జరుగుతుందేమో. 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా పదవి వస్తుందేమో, ఏదో విధంగా మమ్మల్ని ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేస్తారేమో అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు. ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ వార్తలు నిజమైతే కనుక డెఫినెట్గా వాళ్ళందరికీ ఒక ఆశానిపాతమే అయిపోతుంది. అంటే అంతకుముందు ఏంటంటే బీజేపీ అనేది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. డెఫినెట్గా మనం దాన్ని కాదనలేదు. అటువంటి ఇది నుంచి మరి ఇటువంటిది వస్తే కనుక డెఫినెట్గా దాన్ని కొంతవరకు వాళ్ళ మీద కూడా అనుమానాలు, పెద్ద మార్పు లేదేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి అవకాశం. సత్యనారాయణ గారు మీకేమనిపిస్తుంది ఈ ఆరోపణలు చూస్తుంటే? ఇదేదో వార్తలుగా చెప్పడం లేదు, ఈ ఆరోపణలు. ఎందుకంటే ఓపెన్గా ఆడియో టేప్స్ కూడా ఉన్నాయి అని అంటే ఇక అది ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఆలోచించవచ్చు.
ఎవరి మధ్య ఉన్నాయి వెంకటకృష్ణ గారు ఆడియో టేప్స్? మురళీధర్ రావు గారు ఏమన్నది దాన్ని ఆడియో టేప్స్ ఉన్నాయి అంటే ఆలోచించంటే ఆడియో టేప్స్ లో మురళీధరరావు గారు దాన్ని కమిట్ అవుతూ మాట్లాడినట్టు ఏం లేదే. వారు కేవలం కంప్లైంట్ ఇవ్వడం అట్లా చేస్తే కనుక అది తప్పు, దాన్ని పార్టీ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆడియో టేప్స్ ఉన్నాయంటే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే నేను ఎందుకు అన్నానంటే ఆమె రికార్డ్ చేస్తూ మురళీధరరావు గారు కూడా అన్నారంట, ఏమని, నువ్వు కావాలంటే ఇది కూడా రికార్డ్ చేసుకోవాలి, నేను ఎక్కడా నీకు ఓపెన్గా చెప్తాను, నువ్వు పోలీస్ కేసు పెట్టని కూడా అన్నాడు ఆయన. అంటుంటే ఆమె రికార్డ్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే డబ్బులు అడిగారో వాళ్ళ మీద అనుమానం వచ్చి లాస్ట్ నేను అది కూడా వీడియో రికార్డ్ చేసామని చెప్పి. సో అవి కూడా ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టాల్సిన. వాళ్ళు ఎవరైనా బ్రోకర్ పేర్లు వాడుకోవచ్చు, అంత మాత్రాన మా నాయకులు ఎవరో హింట్ ఇచ్చి వసూలు చేసి మేము పదవులు ఇప్పిస్తాం, మాకు లైన్ ఉంది, మా మినిస్టర్ చెప్తా వింటారని చెప్పి కాదు కదా. వాళ్ళు ఎవరు వాడుకుంటే బీజేపీ మా నాయకులు తప్పు కాదు. అది ఎవరో బ్రోకర్లు నిర్మలా సీతారామన్ గారి పేరు, మేనకా గాంధీ గారి పేరు, మురళీధర్ రావు గారి పేరు వాడుకుంటే చూస్తూ ఊరుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నేను అంటున్నది కూడా అదే. సత్యనారాయణ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటంటే అసలు మొట్టమొదటి మేనిఫెస్టోలో ప్రైస్ రైజ్ ని తగ్గిస్తామన్న ఫస్ట్ ఐటమ్ అండి మేనిఫెస్టో ఐటంలో. రెండోది ఎంప్లాయ్మెంట్, మూడోది కరప్షన్. ఈ మూడు చాలా టాప్ ఎజెండా కింద పెట్టుకుని వచ్చారు. ప్రైస్ అయితే ఇప్పటి వరకు తగ్గలా. ఇలాగా ఇప్పుడు కరప్షన్ విషయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు బయటపడలా. బయట దొరికితే దొంగలు అంటారు కదా, బయటపడినంత కాలం బీజేపీ మంచి పార్టీ కింద ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఆడియో టేప్స్ అంటేనే ఆయన అబ్జెక్ట్ చేశారు, వీడియో టేప్స్ ఉంటేనే టీడీపీని మనం ఏం చేయలేకపోతున్నాం కదా. వీడియోలో రికార్డ్ చేసిన వాళ్ళని దొరికితే కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ అథారిటీ లేదు కాబట్టి నేను ఇప్పుడు అమరావతికి మారిపోయాను అంటారు మా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల నుంచి ఈ కరప్షన్ పైకి పోవాలంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ అలోన్ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ అయినా గుండెలపై చేసుకొని మేము కరప్ట్ కాదని చెప్తే అది డెఫినెట్ గా తప్పు, అంటే బండ బూత్ కింద అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ పార్టీ ఇస్ కరప్ట్. అండ్ ఏమంటే పాలిటిక్స్ రన్ చేయడానికి మాకు డబ్బులు కావాలి కాబట్టి కొంత డబ్బు మనం పైనుంచి తీసుకుంటున్నాం, అప్పుడు ఏదో తప్పులు చేస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పైకి వస్తే తప్ప ఈ దేశం బాగుపడదండి. అదే కాంగ్రెస్ పార్టీలోనే నేను ఒకటే చెప్తాను, మా పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చారో నేను చూస్తున్నా. మా విశాఖపట్నం నా నియోజకవర్గంలో ఎవరెవరికో టికెట్లు వచ్చినాయి, అసలు ఆ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకి టికెట్లు అలాగే వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీలో పదవులు అలాగే వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో డబ్బులు అవసరమైనప్పుడు ఎవరో తెలిసిన వాడికి ఒక పదవులకి ఇచ్చే అంటారు. అక్కడ ఎక్కడో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ 2 కోట్లు కావాలి, ఆ 2 కోట్లు ఆ రోజు అడ్జస్ట్ చేసినాడు పలానా పదవి ఇచ్చే అంటారు. ఇక్కడి నుంచి పైకి వస్తే తప్ప ఈ దేశం బాగుపడదండి. ఎందుకంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇవాళ మనం ఇంకో కొత్త పార్టీ గురించి మాట్లాడుకున్న ఏ పార్టీ అయినా సరే కరప్షన్ ని పక్కన పెట్టగలిగితేనే దేశం కొద్దిగానే బాగుపడుతుంది. ఇప్పటి వరకు బీజేపీ కరప్ట్ కాదు అన్నట్టుగా పిక్చర్ అయితే ఉంది మార్కెట్ లో. బట్ ఇది మాత్రం చాలా డామేజింగ్. బీజేపీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇందులో నిరూపించుకోవడానికి ఏముండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఫర్ నోట్ కేసులో నాకేం సంబంధం లేదన్నట్టే ఇది నడుస్తుంటది. అలాగే ఈ టర్మ్ అయిపోతే నెక్స్ట్ 2019 ఎలక్షన్ కూడా ఇదేం అవ్వదు. రైట్ విజయబాబు గారు, ఇది పైగా తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పార్టీ నుంచి వెళుతున్న వ్యవహారం. ఇది ఎక్కడికి అంటిందంటే సెంటర్కి అంటింది. 2 మహిళా మంత్రులకు పైగా ఇంతో అంతో ఆ 2 మహిళా మంత్రులకి మంచి పేరు ఉన్నవారే. నిర్మలా సీతారామన్ గారు ఇంటిగ్రిటీ ఉన్న లీడరు, మేనకా గాంధీకి సంబంధించి అయితే మనం చెప్పాల్సిన అవసరం. కుటుంబం నుంచి కూడా బయటకు వచ్చేసి ఆమెదో ఈ వన్యమృగాలు ఈ వ్యవహారంలో ఉంటుంది ఆమె. సో ఈ 2 పేర్లు రావడం కాస్త బాధాకరం, ఆసక్తికరం కూడా. సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నీతి యోగ్యులందరూనేమో బీజేపీలో ఉంటారని, నీతి అయోగ్యులందరూ మిగతా పార్టీలో ఉంటారనుకోవడం పొరపాటు. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈ గేట్లు ఎక్కువ, ఇటు నుంచి ఎన్ని ద్వారాలైనా ఉంటాయి ప్రొసీడ్ అవ్వడానికి. బట్ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, డిసిప్లిన్డ్ పార్టీ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ ఇలాంటి పార్టీలకి ఏంటంటే చాలా ఒక లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ గేట్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్టెడ్ గేట్స్ ద్వారా వెళ్తారు కాబట్టి అక్కడ జరిగేటువంటి తంతు బయటికి రాదు. ఇంత పెద్ద హైటెక్ ప్రచారం జరిపినటువంటి పార్టీకి ఫండ్స్ లేకుండానో, ఇలాంటి కాంట్రాక్ట్స్ లేకుండా, డీల్స్ లేకుండా రాజకీయాలు ఇంత భారీ స్థాయిలో ఒక పార్టీ మనగలుగుతుందని మనం అయితే నమ్మలేం కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు పై స్థాయిలో వాళ్ళు డీల్స్ అండి. ఇప్పుడు ఈవెన్ అమెరికాలో వాళ్ళు ఏంటంటే కరప్షన్, అవినీతి అని వాళ్ళు పిలవరు, కానీ వాళ్ళకి ఏంటంటే స్టేక్స్ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి. మన దగ్గర ఇంకా మనం ఆ పాత సంప్రదాయ పదాన్ని
వాడుకుంటున్నాం. సో పై స్థాయిలో ఉండేటువంటి డీల్స్, వ్యవహారాలు, స్టేక్స్ ఏమో అగ్రనాయకుల స్థాయిలో ఉంటే మరి వీళ్ళు మనగలగాలుగా ఢిల్లీ తిరుగుతూ ఉండాలి, హైదరాబాద్ రావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే వీళ్ళకి మాత్రం ఆకాశంలోంచి డబ్బులు పడవు. పార్టీలు వీళ్ళకి పెయిడ్ వర్కర్స్లో కమ్యూనిస్టులకి ఇచ్చినట్టుగా జీతాలు ఇవ్వరు. సో ఇవన్నీ సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి కక్కుర్తి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది వాళ్ళు ఫ్లైట్లలోనూ అక్కడ ఇక్కడ విలాసవంతంగా తిరగాలంటే. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆయన నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి పదే పదే ఏదైతే ఆయన ఉటంకిస్తున్నారో అవినీతి రహితంగా ఉన్నాం అనేది. సో ఈ ఇన్సిడెంట్, ఈ న్యూస్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి నిజాన్ని నిగ్గు తేల్చినట్లయితే ఆ పార్టీని మనం అభినందించవచ్చు. లేదు ఇది మళ్ళీ తిరిగి బురద చల్లేయటము, లేకపోతే పెద్దలు వారు చెప్పినట్టుగా చెప్పిన వాళ్ళ మీద డిఫార్మేషన్ వేస్తామంటే ఇప్పుడు ఆ నయీం కేసులు ఎవరు బయటికి రారు. ఎవరైతే మమ్మల్ని చెప్పిన వాళ్ళు కాదు, ఎవరైతే మా మీద ఆరోపణలు అదే చెప్తున్నా, మీ పేరు వాడుకొని మా డబ్బులు ఆ పరిస్థితి డిఫామేషన్ సూట్ చేస్తామని బెదిరించడం కాదండి, పిలిచి మాట్లాడండి. వాళ్ళ పొరపాటు కూడా చట్టంలో ఉంది. నాయకుల మీద పార్టీ పరమైన ఎంక్వైరీ చేయించండి. ఎవరైతే చీట్ చేశారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ కేసులు పెట్టండి. కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అవుతాయి. ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే, నిర్ధారణ అయిన తర్వాతనే ముందుకెళ్తాం కదా. ఇప్పుడు ఏమి లేకుండా, ఆధారం లేకుండా రామకృష్ణ గారు ఇక్కడ కమలానికి చెదలు అనే పదం నేను వాడలేను కానీ ఒక మరక అయితే అంటింది. ఆ మరక రోజు రోజుకి బురద అంటే కడిగితే పోద్ది. ఇది మరకే, అంత ఈజీగా పోయేటట్టు కనిపించట్లే. నిన్న కొద్ది వార్త వచ్చింది, వాళ్ళకి ఏకంగా మంత్రులు, కేంద్ర మంత్రుల పేరుతో సహా వచ్చింది. అంటే ఈ మరక రోజు రోజుకి చిక్కబడుతోంది. కాబట్టి దీనికి టైడ్ సబ్బో, రిన్ సబ్బో వాడితే అయ్యేది కాదు ఇది. సో అందువల్ల ఏం చేయాలి, దీనికి బీజేపీ ముందున్న మార్గం ఏంటి? ఒకసారి చెన్నమనేని రాజేశ్వరరావు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక పదాన్ని వాడారు సార్. అప్పుడు ఇంకా ఆయన తెలుగుదేశంలో ఉన్నారు సరే, తర్వాత దానిలోకి వెళ్ళారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక జంక్షను, అది దానిలో వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారని చెప్పి, అందుకని దానిలో పదవులు ఇచ్చే విధానం, దానిలో పదవులు ఇచ్చే వాటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. సరే, ఇక ఆ పార్టీ గురించి వాటి గురించి ఎక్కువ మాట్లాడుతాను అవసరం. ఈరోజు సిద్ధాంత ప్రాతిపదికగా ఉన్నాయి అని చెప్పుకునేటువంటి పార్టీకి ఏదైనా కావచ్చు, అవి ఎవరు ఇస్తూ ఉన్నారు పదవులు, ఎలా ఇస్తూ ఉన్నారు అనేటువంటి వాటిని కింద స్థాయి నుంచి కూడా పరిశీలించేటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో కనుక లేనట్లయితే ఇది ఇటువంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఎవరో పైరువీ కాలువ ద్వారానే పదవులు వస్తాయి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బీజేపీలోనే కాదు సార్, ఏ పార్టీలో అయినా సరే పనిచేసే వ్యక్తి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకుందామని అనుకోరు. ఎందుకంటే నాయకత్వాన్ని పెంచుకుందామని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే పనిచేయరో, ఎవరైతే ఆ పార్టీతో సంబంధాలు ఉండవో, ఎవరికైతే గొట్టిపాటి గారి ఇంటరప్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా జెండా పట్టుకుని మోసిన పుష్పరాజు గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఒక బిగ్ షాట్ విజయబాబు గారు, పుష్పరాజు గారి పేరు చేసి పొరపాటు చేసినట్టే మీరు. ఎందుకంటే ఆయన పదవులు అనుభవించారు, మంత్రి కాదు ఎవరి గురించి ఆయన ఎగ్జాంపుల్ కదా. చివరిదాకా కాదండి, చివరిదాకా వచ్చిన పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి రామకృష్ణ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. అది ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చివరి వరకు అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఒక బిగ్ షాట్ ఇండస్ట్రియలిస్ట్కి ఈ పదవిని ఎంత కమ్మేసుకున్నారో తెలియదని జనంలో అనుకున్నారు. కాబట్టి అది ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. సో ఇప్పుడు మనం సిద్ధాంతం ఉన్న పార్టీల గురించి మాట్లాడుతున్నాం, బీజేపీ గురించి. చెప్పండి రామకృష్ణ గారు. నేను అదే సార్, ఇప్పుడు దీనిలో మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏమంటే, ఈ నామినేటెడ్ పదవుల గురించి కూడా నేను కూడా మీరు అన్నట్టుగా సార్ ఆలోచిస్తాం. అంటే వీటిని అసలు ఎందుకు ఫిలప్ చేయరు అంటే, ఒకవేళ ఈ పని అవి పెద్ద ఉపయోగపరమైనటువంటి అంశం అయితే అది చట్ట ప్రకారం అసలు వాటిని రద్దు చేస్తే ఇటువంటివి కూడా ఇబ్బందులు ఉండవు. లేదంటే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. ఆ పదవుల్లో ఉండేవాళ్ళు కొంత సేవ చేయడానికి, కొంత సర్వీస్ చేయడానికి ఉపయోగపడే పదవులు అని కనుక అది భావిస్తే వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన అవసరం ఉందో కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారం. లేదు అనుకుంటే దాన్ని రద్దన చేయాలి. లేదంటే ఇప్పుడు ఇవాళ మన పేపర్ యాన్స్ ఇండియాలోనే వచ్చింది సార్, యాప్ పంజాబ్ చీఫ్ని శాక్ చేసినట్టుగా వచ్చింది. అంటే ఎలా పెరిగిపోతా ఉంది కరప్షన్ అనే దానికి, అంటే సీట్ల కోసం, దీనికోసం రకరకాలైనటువంటి అంటే అసలు ఎక్కడ ఏ స్థాయిలో దీన్ని ఆపగలగాలి, అసలు ఎట్లా ఆపాలి, అంటే పంజాబ్ చీఫ్గా ఉండి అతనే సీట్లు అమ్ముకుంటున్నాడు అనేటువంటి అపవాదం మోయటం అంటే ఇంకా ఈ విధంగా అంటే ఏ స్థాయిలోకి ఆ స్థాయిలో ఒక ఏదో కింద స్థాయిలో ఉన్న వ్యక్తి చిన్నవాడు కక్కుర్తిపడ్డాడు, లేదో బ్రోకరు ఏదో మాయ చేశాడంటే అర్థం ఉంది. ఒక నేషనల్ స్టేట్ లెవెల్ లీడర్స్గా ఉన్న వాళ్ళే ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే
దానికి మరి ఎక్కడ ఈ యంత్రాంగాన్ని Right. అదుపు చేయాలి, ఎలా చేయాలి, ప్రత్యేకమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన విధానాల మీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పెట్టాలేమో అనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇంకొక అంశం, లోకేష్ని మంత్రివర్గం తీసుకుంటారనేది ఈ 3-4 రోజులుగా చాలా పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు. అసెంబ్లీ సమావేశాలు ఫస్ట్ వీక్లోనే ఉన్నాయి. అవి అయిన వెంటనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆల్రెడీ 4-5 ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలి. ఇప్పటికే 2 సంవత్సరాల పైన అయిపోయింది. అవేమో ఖాళీగా పెట్టి కూర్చున్నారు. మరి ఈ ఎక్స్పాన్షన్లో లేకపోతే పునర్వ్యవస్థీకరణ ఉంటుందో తెలియదు. లోకేష్ని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చెప్తా ఉన్నారు. ఆ మధ్యేమో కేంద్ర మంత్రిని చేయాలనేది ఏదో వచ్చిందని. సో ఎలా ఉంటుంది ఇది? ఇప్పుడు ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నప్పటికీ కూడా వారసత్వ రాజకీయాలు అనివార్యంగా అయిపోయినటువంటి పరిస్థితి. కానీ భారత రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఏ చరిత్రలు చూసినా కూడా చాలామంది గొప్ప గొప్ప నాయకులందరూ కూడా సన్స్ట్రోక్స్తోనే పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి కూడా అదే రకంగా అయింది. అయితే ఏంటంటే ఆయనకి ఇస్తున్న టైంలోనే మనం విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ బట్ అదే క్రమంలో ఇక్కడ టీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ని కూడా ఇదైనప్పుడు అదే రకమైన వారసత్వ రాజకీయాల మీద విమర్శలు వచ్చాయి. బట్ చాలా షార్ట్ స్పాన్లో he has proved himself as a very good leader and independent leader. బహుశా ఆ రకంగా ఆయన కూడా ఎదుగుతారేమో చూడాలి. లేదన్నట్టయితే సన్ స్ట్రోక్ తప్పదు, అది వాళ్ళు స్వయంకృతం అవుతుంది, పడిపోయే పరిస్థితి. సత్యనారాయణ గారు, ఇక్కడ ఈ పోలిక గడిచిన 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో కేటీఆర్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేశారు కేసీఆర్. కేటీఆర్ ఏమో సక్సెస్ అయ్యాడు, మంత్రిగా సక్సెస్ అయ్యాడు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఆయన భావి సీఎం అనే చర్చ తెలంగాణ జరుగుతోంది. అఫ్కోర్స్ ఆయన డిజిగ్నేటెడ్ సీఎంగా కనబడుతున్న వ్యవహారం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇదే పోలిక 1 సంవత్సరం నుంచి ఏపీలో వస్తుంది. అక్కడ చూడండి, కేటీఆర్ సక్సెస్ అయ్యాడు, ఇక్కడ లోకేష్ను కూడా చేస్తే సక్సెస్ అవుతాడు అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ చర్చ వచ్చిందని, కేసీఆర్ గారు సలహా కూడా ఇచ్చారనే ఏదో పుకార్లు ఉన్నాయి. నిజాలు అబద్ధాలు తెలియదు. కానీ ఈ మొత్తంగా చూస్తే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ సిరిసిల్ల నుంచి 60 ఓట్ల తేడాతో గెలిచాడు. ఆయన అతి కష్టం మీద గెలిచాడు. 89 పోనీ 89, 19 కదా తేడా నేను చెప్పింది. 89 ఓట్ల తేడాతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా సిరిసిల్ల నుంచి గెలిచాడు ఆయన. తర్వాత మళ్ళీ గెలిచాడు మంచి మెజార్టీతో. 189. పోనీ 189. ఓకే, రెండోసారి మంచి మెజార్టీతో గెలిచాడు ఆయన. అట్లా 2 సార్లు ఎమ్మెల్యేగా అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధపడి మళ్ళీ గెలిచి ఒక స్ట్రగుల్, ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి తను వచ్చాడు. అటు చూస్తే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, తను 2 సార్లు ఎంపీ అనుకుంటా, 2 టైమ్స్ ఎంపీగా చేసి కాస్త అంతో అంటే డైరెక్ట్ పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయన సీఎం స్థాయికి వెళ్ళాడు. కానీ ఇక్కడ లోకేష్ బ్యాక్ ఎండ్లో ఉన్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఉండి పాలిటిక్స్ చేశారు. కానీ డైరెక్ట్ పబ్లిక్ దీంట్లోకి అయితే రాలేదు. ఎలా ఉంటుంది మంత్రిని చేసిన తర్వాత? అంటే మనం పబ్లిక్ సీన్ లో రాలేదని మనం అనుకుంటున్నామండి. ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్ కింద రన్ చేస్తున్నాడు ఆల్రెడీ. బ్యాక్ ఎండ్ లో పనిచేస్తున్నారని నేనే చెప్తున్నా కదా. కొన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా తన రోల్ ఉంది. పార్టీ మేనిఫెస్టోలో కానీ కార్యకర్తలకి ఇచ్చేసే విషయంలో కానీ తన రోల్ ఉంది, నో డౌట్. లేదండి, బ్యాక్ ఎండ్ కాదండి. ఆ 4-5 మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ ఆయనే రన్ చేస్తున్నారు. మినిస్టర్లోని నామ మాత్రం ఉన్నారు పైన అనేది విత్ ఇన్ ద పార్టీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటంటే ఆయన నెక్స్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే వితౌట్ మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద ప్రొజెక్ట్ చేయడం బాగోదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తే అందరూ యువకులు ఉంటారు, నేను నిలబడితే బాగోదు అని చెప్పేసి ఉద్దేశంతో అందాక మంత్రిని చేస్తే బాగుంటుంది అని అనుకుని ఉండొచ్చు ఆయన. ఇప్పుడు ఎలాగ విజయ్ బాబు గారు చెప్పినట్టు ఎలాగుంటుందంటే, ఇది నిజంగా ఆయన ఒక పదవి వచ్చిన తర్వాత ఆయన నిజంగా బాగా చేయగలిగారు అనుకోండి, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్, ఎనీబడి కెన్ కమ్. అంటే సన్ నీడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. బట్ వచ్చి కేవలం కొడుకు కాబట్టే రాజకీయాల్లోకి రావడంతో అయితే తప్పవుతుంది. కానీ కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ జరుగుతుంది, వచ్చిన తర్వాత ఆయన పెర్ఫామ్ చేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి రాహుల్ గాంధీగా పెర్ఫార్మర్ గోవే. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమంటే అవకాశం కాదు, బాగా పర్ఫామ్ చేస్తే సంతోషం, రాహుల్ గాంధీ లాగా అవుతారని మీ బాధ. అంటే రాహుల్ గాంధీ లాగా అవుతాడు అనుకుని నేను అనుకోవడం లేదండి. అంటే రాహుల్ గాంధీ స్టడీడ్ అ లాట్. అక్కడ కూడా ఏమంటే మనం ఎప్పుడు కూడా మీడియాలో వచ్చిన దాన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తుంటాం. ఇండివిజువల్ గా వ్యక్తులు మనం కలం. మీరు కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారితో పర్సనల్ గా కలండి. ఆయన డెప్త్ అండ్ బ్రెడ్త్ తెలిసిన తర్వాత మీరు వచ్చిన మీడియాలో వస్తున్న ఎలాగ వస్తున్నాయి ఏమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ బ్లేమ్ ఇండివిజువల్స్. ఎందుకంటే లోకేష్ కూడా ఏమో టాలెంటెడ్ పర్సన్, ఎంత టాలెంట్ ఉందో మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ఒక మినిస్టర్ స్వయంగా అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఒక పెద్ద దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు పదవి అయితే వచ్చింది కానీ
అన్ని బాబే చూసుకుంటానని చెప్పేశారు బాబు గారు, కాబట్టి నన్ను మాత్రం ఏ రికమెండేషన్లు సిఫార్సులు నన్ను అడగొద్దని మా ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన. అంటే అందుకని చెప్తున్నా, ఒక మంత్రి గారు లోకేష్ బాబు నన్ను పని చేయనివ్వట్లేదని చెప్పాడు అని అంటే అసంతృప్తి ఉందన్నమాట. అది కాదు అంతే కదా, ఇప్పుడు మీరు చెప్పిన లోకేష్ బాబు కాదండి, లోకేష్ బాబు వాళ్ళ బాబే చెప్పారన్న, చంద్రబాబు నాయుడు గారే నిన్ను మంత్రికి ఇస్తున్నాం కానీ నువ్వు చెయ్యొద్దు బాబు ప్రాంతీయ పార్టీల్లో చాలా సహజమైన వ్యవహారం ఇది. అయితే ఈ కొడుకులు ఎంత యాక్టివ్గా ఉన్నారనేది మనం చూడాలి. నో డౌట్ లోకేష్ చాలా యాక్టివ్గా ఉన్నాడు పార్టీ యాక్టివిటీస్లో కానీ, అఫ్ కోర్స్ సమ్ టైమ్స్లో అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నమాట వాస్తవం. కాకపోతే డైరెక్ట్ ఎలక్షన్స్ లో కాకుండా డైరెక్ట్ మనిషిని నిజంగా ఇంటెలెక్చువల్ గా చూపించడం కానీ పనికిరాని వాడిగా చూపించడం కానీ మీడియాకు ఒక రోజు పని అండి. అవును, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని మీ ఉద్దేశం? మీరు ఏం ఆరోపణ అంటే లోకేష్ ని ఇంటెలెక్చువల్ గా చూపిస్తున్నానని మీరు అలిగేషన్ చేస్తున్నారు నా మీద. రాహుల్ గాంధీని ఏమో పనికిరాని వాడుగాను, లోకేష్ నేమో ఇంటెలెక్చువల్ గా చెప్తున్నాను అనేది మీ అలిగేషన్ నా మీద. డెఫినెట్ గా మీ మీద అస్సలు ఆరోపించను, ఎందుకంటే యు ఆర్ క్వాలిఫైడ్ అపోజిషన్ లీడర్ కింద నేను ఎప్పుడు ట్రీట్ చేస్తాను. రామకృష్ణ గారు ప్లీజ్, ఎలా ఉంటుంది లోకేష్ అరంగేట్రం? సార్ ఇప్పుడు సత్యనారాయణ మాట్లాడేదానికి మా ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి సాక్షి పేపర్లో రాసిన దానికి చాలా అంటే రెండు ప్రతిపక్షాలకు సంబంధించి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. సారీ టు సే ఇది సాక్షిలో ఇవాళ వచ్చింది కానీ నిన్ననే హన్స్ ఇండియాలో వచ్చిందండి. అదే సార్, నేను కాదు సార్, ఈ పత్రికలో వచ్చింది చెప్తున్నా. ఈ రోజు ఆయన ఏం చెప్తున్నారని, చంద్రబాబు గారికి మంత్రి పదవిలో లోకేష్ తీసుకుంటే ఇంకో అధికార కేంద్రం అవుతుందని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు, కానీ కుటుంబ సభ్యులు ఇతరుల ఒత్తిడి వల్ల ఇప్పుడు తీసుకోవడం కోసం నిర్ణయం తీసుకున్నారనేమో ఆయన చెప్తా ఉన్నారు. సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన ఆల్రెడీ అధికార కేంద్రంగా ఏర్పడిపోయారు, ఆయన అసలు మంత్రి పదవులన్నీ ఆయనే చూడమని చెప్పి చంద్రబాబు గారు మంత్రులకే డైరెక్షన్ ఇచ్చేసారని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారి గురించి తెలిసిన ఎవరికైనా సరే, అక్కడ చాలా మంది చంద్రబాబు గారితో పరిచయం ఉంటుంది అందరికీ కూడా, ఆయన యొక్క పద్ధతులు విధానాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా విమర్శించడానికి అంగీకరించరు. సరే, ఒక ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య టూర్ వెళ్ళినప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు కదా మినిస్టర్స్ తో. 14 తర్వాత చంద్రబాబు నాయుడు తేడా ఉందండి. అదే చెప్తున్నా సార్, అదే చెప్తున్నా ఆఫీసర్స్ చెప్తున్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వేరే ఉండేవారు, కొద్దిగా మారారని. రైట్. సత్యనారాయణ గారు నేను చెప్పేది ఒక మాట. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుమారుడిగా కానివ్వండి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కానీ పార్టీలో ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు వాజ్పేయి గారు స్వచ్ఛమైన నేత, ఆయన వ్యక్తిగత యొక్క అవసరాలకు కానీ వాటికి సంబంధించి ఆయన వివాహం కాలేదు, ఆయన మేనలుడు వారు ఉండేవారు ఆయన దగ్గర. అంటే ఎందుకంటున్నానంటే ఇది అంటే దగ్గర వాళ్ళు ఎవరికైనా సరే, అది రాజకీయ పార్టీలో కావచ్చు లేదంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ పెద్దవాళ్ళు ఒక పక్కన ఉండి సహాయ సహకారాలు అందించే దానికోసం ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు మోర్ దాన్ ఇంటర్ఫీరెన్స్, అంటే వాళ్ళ యొక్క దీన్ని మించి ఇంటర్ఫీర్ అయినప్పుడు ఈ సమస్య ఎక్కడ అవుతున్నారా అనేది మనకి ఎక్కడైనా ప్రూవ్ అయితే, లేదంటే ఎక్కడైనా ఆ సందర్భం వస్తే మనం దాని గురించి చర్చించవచ్చు. కానీ సహాయ సహకారిగా ముఖ్యమంత్రి కుమారుడో లేదంటే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి మాట్లాడకూడదు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇక లోకేష్ బాబుని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి మొదట్లో డిమాండ్ నేను చాలా కాలం నుంచి కోరుతున్న వారిలో నేను కూడా ఒక్కడిని. ఎందుకంటే యంగ్ జనరేషన్ రావాలి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు అదృష్టమో దురదృష్టమో పెరుగుతా ఉన్నాం, 44-45 ఇయర్స్. ఇప్పుడు అనేది ఇంకొక యంగ్ జనరేషన్, ఇప్పుడు 30 ఇయర్స్ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తే కాదండి, మీరు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తే వరుణ్ గాంధీ కాంగ్రెస్ కు వారసులు ఎందుకు కాదనే ప్రస్తావన మిగతా దేశ యావత్తు తీసుకొస్తారు. మళ్ళీ వరుణ్ గాంధీ ఎందుకు కాంగ్రెస్ కు వారసుడు కాలేదు, ఎందుకు బయటికి గెంటివేయబడ్డాడు, అండి సంజయ్ గాంధీ కొడుకు, ఇవన్నీ వస్తాయి రాజకీయాల్లో చాలా కామన్ విషయాలు. సెకండరీ అడగడం తప్పు కాదు. జాతీయ పార్టీకి రకరకాల ప్రాంతీయ పార్టీ అంటే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఓకే, దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒకే మాట సార్, నరేంద్ర మోడీ గారు వెంటే ఉంటే మరి ఢిల్లీలో అంత ప్రధాన బలంగా ఉంటే కేజ్రీవాల్ గెలిపించారు. దట్ ఈస్ అవర్ డెమోక్రసీ. ప్రజల్లో మనం నిరూపించుకోకుండా మనం మన నాయకత్వాన్ని సమర్థత నిరూపించుకుంటా ఎవరు ముందుకెళ్ళాం, ఎవరు కూడా ప్రోత్సాహం వరకే ఉంటుంది కానీ మన భుజాల మీద నిలబెట్టి మొయ్యలేం. 1,25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించినా కూడా నితీష్ కుమార్ ని గెలిపించారు. కరెక్ట్, దట్ ఈస్ డెమోక్రసీ. ఇంతకుముందు రామకృష్ణ గారిని అడుగుతూ ఎలా ఉండబోతుంది లోకేష్ అరంగేట్రం అన్నారు. నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు.
మీరు అడగాల్సింది ఏంటంటే ఎలా ఉండబోతుంది లోకేష్ తెరంగేట్రం అనాలి. తెరంగేట్రం తెరంగేట్రం ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయిందంటారా? అంటే తెరంగేట్రం పార్టీలో అయింది అనేది- కానీ అడ్మినిస్ట్రేషన్ అవ్వలేదు కదా. తెరంగేట్రం అనేది ఇప్పుడు జరగబోతుంది. సో ఒకవేళ జరిగితే ఇప్పుడు జరగబోయే తెరంగేట్రం అంటే డైరెక్ట్గా తెర మీదకి రావడం అనేటువంటి ఇండైరెక్ట్గా ఎప్పటి నుంచో లోకేష్ గారు ఆల్రెడీ పార్టీ వ్యవహారాలు కానివ్వండి ప్రభుత్వ నేను అది కూడా అన్నాను కదా, వ్యవహారాలు బ్యాక్ ఎండ్ లో ఆయన వర్క్ involve అవుతున్నటువంటి హార్డ్ విషయం. వర్కే చేస్తున్నాడు. కృష్ణ గారు Direct- ఎలక్షన్స్ లో ఒకటి campaign చేస్తా ఒకటి ఉన్నారు. ఏంటంటే ఈ రాజకీయాలలో ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా కేవలం ఆ కుటుంబాన్ని ఇదిగా ఒక ఫస్ట్ స్టెప్ పడొచ్చేమో కానీ దాని తర్వాత Prove చేసుకోవాల్సింది వచ్చేటువంటి దాని ఉంటుంది. తర్వాత ఇది మాత్రం ప్రజలు ప్రజలు ప్రూవ్ చేసుకోకపోతే ఎవరిని సహించే విజయబాబు గారు, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ వీకెండ్ ప్రసారం అవుతుంది.